హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీఐడస్ భీమవరం. మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి బేసిక్ యాంప్లిఫైర్ అండి. ఇది అసలు యాక్చువల్లీ నేను ఈ యొక్క వీడియో అనేది తీగిపోదాం అనుకున్నాను, కస్టమర్కి అయితే డెలివరీ ఇచ్చేద్దాం అనుకున్నాను. సో దీంట్లో మనకి ఏంటంటే బ్లూటూత్ యూజ్ చేస్తారు, అలాగే ఆక్స్ యూజ్ చేస్తారు, అలాగే డివిడి ఇన్పుట్స్ యూజ్ చేస్తారండి. ఆ డివిడి ఇన్పుట్స్కి మనం కంప్యూటర్కి అయితే ఇవ్వడం జరిగింది. సో మీ దగ్గర కంప్యూటర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి యాంప్లిఫైర్స్ మీరు చేయించుకుంటే ఇంకా మీకు డాల్బీ బోర్డు కానీ ఎటువంటి ప్రాసెసర్ బోర్డ్స్ అనేది ఏమీ అవసరం లేదండి. మీకు కంప్యూటర్లోంచి ఒక 5.1 వచ్చే విధంగా అయితే ఈ యొక్క యాంప్లిఫైర్ అనేది సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అది కూడా కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలో కూడా మీకు చిన్న ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్గా వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి రీమోల్గా అయితే రావడం జరిగిందండి. ఏక్లూరు నుంచి శ్యామలరావు గారు అయితే మనకి ఈ యొక్క యాంప్లిఫైర్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆయనకి. ఆయన తక్కువ బడ్జెట్లో చేయమని అడిగారు నన్ను. సో ఆయన కోసం అయితే ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఇన్నర్ సైడ్ కూడా నేను ఏమేమి పార్ట్స్ యూజ్ చేశానో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క మీరు చూడొచ్చు, ఈ ప్యానల్ అనేది కొద్దిగా బాగోపోతే నేను కొత్త ప్యానల్ అనేది వేసి కొద్దిగా నీట్గా అయితే చేయడం జరిగింది. ఇది ఎప్పుడో 5 years బ్యాక్, 6 మేబీ 8 years బ్యాక్ అయితే చేసిన యాంప్లిఫైర్స్ అండి. దీంట్లో ఏంటంటే కంప్యూటర్ నుంచి ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఈ యొక్క వీడియోలో ఓన్లీ ఎక్స్ప్లెయిన్ వీడియో అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అంటే నా దగ్గర కంప్యూటర్ ఉంది, బట్ సిపియూ ఉంది, అది డెడ్ అయింది. ఆ పోర్ట్స్ అనేది మనం ఎలా కనెక్ట్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను యూజ్ చేసే సిపియూ అండి. ఆల్రెడీ ఇది యూజ్ చేయడం లేదు, నేనైతే ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే ఇది మనకి ఆగిపోయింది. ఇది ఒకసారి హార్డ్వేర్ చేసుకున్న తర్వాత నేను ఫుల్ ఎక్స్ప్లెయినింగ్ వీడియో మీకు ఈ యొక్క యాంప్లిఫైర్కి ఈ సిపియూ ఉన్న వాళ్ళు కనెక్షన్ ఎలా కావాలంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఈ యొక్క సిపియూ నేను హార్డ్వేర్ చేసుకున్న తర్వాత ఆన్ చేసి ప్రాపర్గా ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా మనం దీంట్లో సెట్టింగ్స్ మార్చాలో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. తెలిసిన వాళ్ళు అయితే అవసరం లేదండి, తెలియలేని వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో అండి. దీని వెనకాల మనకి ప్రతి సిపియూకి ఈ యొక్క పోర్ట్స్ అనేది ఉంటాయి, చూడొచ్చు మీరు. చూసారా, రెడ్, గ్రీను, స్కై బ్లూ, ఈ 3 ఉన్నాయి కదండి. యాక్చువల్లీ మనం ఏంటంటే ఈ యొక్క సిపియూ నుంచి స్టీరియో కనెక్షనే వస్తుంది. దానికి ఏంటంటే మనం గ్రీన్ పోర్ట్ ఉంది చూసారా, ఇక్కడ ఆక్స్ పిన్ అనేది ఫిట్టింగ్ చేసి డ్యూయల్ ఆర్సీ వైర్ తోటి మనకి రావడం జరుగుతుంది. ఆ వైర్ని మనం లెఫ్ట్ రైట్ కింద యూజ్ చేసుకొని మనం ఆక్స్ నుంచి యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ 3 పోర్ట్స్ అనేది 5.1 కింద మార్చుకుంటాం ఫ్రెండ్స్. అలా కూడా ఏదంటే మీకు ఈ పింక్ కలర్ ఉంది చూసారా, దీంట్లో ఆక్స్ సాకెట్ పెట్టి డబుల్ ఆర్సీ పిన్స్ ఉంటాయి కదండి, అవి 2 మన యాంప్లిఫైర్స్ కనెక్ట్ చేయాలి. అంటే లెఫ్ట్ రైట్. ఇది ఈ గ్రీన్ వచ్చేసి సరౌండింగ్ లెఫ్ట్ రైట్. ఈ యొక్క స్కై బ్లూ వచ్చేసి సెంటర్ అండ్ సబ్బూఫర్ అండి. ఇది మనం ఇన్సెట్ చేసుకున్న తర్వాత దీంట్లో సౌండ్ కార్డ్ అనేది, అంటే మనం ప్రాపర్గా దీంట్లో సౌండ్స్ కార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. బట్ ఇప్పుడు ఏంటంటే సౌండ్ కార్డ్స్ అనేది మనకు దొరకడం లేదు. ఈ యొక్క పోర్ట్స్ అనేది అందరి దగ్గర ఉంటాయి. దీని నుంచి మనం కనెక్షన్ చేసుకొని ఈ యొక్క సిపియూ మదర్ బోర్డ్ నుంచి సౌండ్ ఆప్షన్ అనేది మార్చి 5.1లోకి చేంజ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు నాకు వీడియోలో కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి, వీడియో కావాలని. నేను దాన్ని ఎలా చేసుకుంటే బాగుంటుందో, ఎలా కనెక్షన్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్ యాడ్ చేసుకుంటే దీనికి రన్ అవుతుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే దగ్గర నుంచి ఏ విధంగా ఉంటుందో ఈ యాంప్లిఫైర్ వైరింగ్ అనేది ఏం చేశాను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మాస్టర్ వాల్యూము అండ్ బాస్ అండ్ ట్రిబుల్ లెఫ్ట్ రైట్కి సంబంధించింది. ఇది లెఫ్ట్ రైట్ వాల్యూము, అలాగే సరౌండింగ్ వాల్యూము, సెంటర్ వాల్యూము, సబ్ వాల్యూము. ఇది పవర్ స్విచ్ అండి. ఈ యొక్క స్విచ్చెస్ ఆన్ చేసినప్పుడు మనం ఇప్పుడు యూఎస్పీ ఉన్నప్పుడు ఇక్కడ యూఎస్పీ వ్యాన్ ఆన్ అవుతుంది, ఆక్స్కి వచ్చేటప్పటికి ఆక్స్ లైన్ ఆన్ అవుతుంది, డివిడి వచ్చేటప్పటికి డివిడి ఇన్పుట్స్ అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే రెడీ చేశాను. లోపల ఏమేమి యూజ్ చేశాను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లాంగ్ వ్యూ నుంచి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి 24/0/24 5 amp అండి. ఫుల్ ఎల్డీ అండి, హెచ్డీ కాదు. ఇది కస్టమర్ పాత యాంప్లిఫైర్లో అయితే ఉన్నది, ఇంకా దాన్నే యూజ్ చేశాను. అలాగే ఇది STK 4025950 5 channel IC, ఈచ్ 1 channel 40 watt వస్తుంది. ఇది వచ్చేసి శక్తి మోనో 200 wattage వస్తుంది.
వసంత్ మినీ ప్రోలాజికల్ అండి. ఇది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అలాగే బీస్మీ కంపెనీ వాళ్ళది సబ్బు అయితే యూజ్ చేశాను. యాక్చువల్లీ దీనికి బూస్టింగ్ కోసం వాడాను. ఈ బక్ కన్వర్టర్ వచ్చేటప్పటికి యూఎస్బీకి అయితే యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, లాంగ్ వ్యూ నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ వే ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ లెఫ్ట్ రైట్, బ్యాక్ సరౌండింగ్ లెఫ్ట్ రైట్, సెంటర్ అండ్ సబ్ వూఫర్. అలాగే ఇక్కడ ఫ్యాన్ అనేది ఇక్కడ ఫిట్టింగ్ చేయలేదండి. డైరెక్ట్ ఐసీల్ దగ్గర అయితే ఫిట్టింగ్ చేశాను కూలింగ్ కోసం. మీకు ఆక్స్ లైన్ ఇచ్చాను చూసారా, ఇవన్నీ ఈ 6 పిన్నులు ఒక కనెక్షన్ మీద రన్ అయ్యేలాగా చేశాను. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇది లెఫ్ట్ రైట్, ఇందాక మీకు మీద చూపించింది ఈ యొక్క లెఫ్ట్ రైట్ పిన్ యాడ్ చేసుకోవాలి. ఇది సరౌండింగ్ లెఫ్ట్ రైట్, అలాగే సెంటర్ అండ్ సబ్ వూఫర్ పెట్టుకొని పీసీకి కనెక్ట్ చేసుకోవాలి. మన కస్టమర్ వచ్చేసి కైకులూరు, ఆయన ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ పర్పస్కి అయితే ఈ యాంప్లిఫైర్ రెడీ చేస్తారు. దానికోసం అయితే ఈ యాంప్లిఫైర్ని ఇలా డిజైన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా కావాలంటే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. మాది కేబీఆర్ఎస్ భీమవరం. మీకు ఎటువంటి యాంప్లిఫైర్స్ కావాలన్నా సరే మేము రెడీ చేయడానికి అందుబాటులో ఉన్నాం ఫ్రెండ్స్. అలాగే వన్స్ అగైన్ శ్యామలరావు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.